ఇది నా ఛానల్ సెకండ్ బ్లాగ్. అనుకోలేదు, సడన్ గా బ్లాగ్ చేయాలనిపించింది. కెమెరా తీసేసిన, బ్లాగ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లా డిఎస్ఎల్ విడ్చు మాల్పోతున్నాం. 5:41 ఏమో అవుతుంది టైం. నేను, జాన్, సుదర్శన్. హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే నాగోలు వచ్చినాం. మధు కోసం వెయిట్ చేస్తున్నాం. టీ తాగడానికి ఆగినాం. మధు రాగానే మధు బైక్ పైన క్యాబ్ బుక్ చేసుకుని ఆడ నుంచి చలో డిఎస్ఎల్ విడ్చు. యాక్చువల్గా అయితే సుదర్శన్ సార్ వల్ల కొంచెం లేట్ అయింది. ఫేస్ వాష్ అని, మాయిశ్చరైజర్ అని, సన్ స్క్రీన్ కి సాయంత్రం చేసిండు. అది బట్టి ఒక ప్లాన్ లేదు, ఏం లేదు. సడన్ గా బయటికి పోదాం అనుకున్నాం, స్టార్ట్ అయినాం. అంత బాగానే ఉంది కానీ ఏడికి వెళ్దామని ఎవరికి తెలియదు. ఎక్కడికైనా కెఫే వెళ్దామా అంటే ఓకే అన్నారు. సరే అని మన నాగోలో ఉన్న కేఫ్ ఎన్కాంటోకి పోదాం అనుకుంటే బస్ దిగే టైంకి మన వాళ్ళంతా మాల్ అన్నారు. అట్లుంటుంది కథ బాయ్స్. మేము ఆల్రెడీ ముందే మధు కాల్ చేసి చెప్పేసినాం కాబట్టి మధు బండ్లో కూడా వెళ్ళే సైడ్ పోయి మా కోసం వెయిట్ చేస్తుంది. అక్కడ కాదు, ప్లాన్ చేంజ్ అని కాల్ చేస్తే యూటర్న్ తీసుకొని వచ్చేసి ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. నేను మధు బండి చేస్తున్నాం. ముందర 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతారు. మనం స్టార్ట్ అయింది నాగోల్లో కాబట్టి 5 కిలోమీటర్స్ లోపే ఉండే మాల్. ఉప్పల్ మెట్రో దాటిన తర్వాత ముందుకెళ్తే స్కై వాక్ ఉంటుంది. ఇక అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే మాల్ వచ్చేసారు. ఫైనల్గా మాల్ దగ్గరకు వచ్చేసినాం. హలో గైస్, బైక్ పార్క్ చేసి పైకి వెళ్తే మన వాళ్ళంతా కిందనే ఉండే. ఇక వాళ్ళు పైకి వచ్చేలోపు ఫుడ్ కోర్ట్లో నేను మధు వెయిట్ చేస్తుండే. సరే ఫస్ట్ ఆకలిస్తుందని ఫుడ్ కోర్ట్కి పోతే ఎక్కడ చూసినా రష్ ఉండే. సరే మన వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్డర్ చేద్దామని అనుకున్నాం. అప్పట్లో మన వాళ్ళు వచ్చేసారు పైకి. ఇక మన ఆల్ టైమ్ ఫేవరెట్ కేఎఫ్సీ దగ్గర ఎక్కువ రష్ ఏం కనబడతలేదని అంటే షాప్ తీసేసినాం అన్నారు. కేఎఫ్సీకి పోయినాం. వాడు స్టోర్ బంద్ ఉంది సార్. ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా అన్నారు. ఇక మనసు చంపుకొని బర్గర్ కింగ్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. కేఎఫ్సీ స్టోర్లో ఆర్డర్ అయితే వేసాం. ఆర్డర్ ఏదైనా చేయాలని ఖచ్చితంగా పట్టుబట్టిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వాళ్ళని చూపించాలి. ఈజ్ నన్ను దొరికాను. నేను చేసిన నన్ను చూపిస్తావు ఏం కాదు. వాళ్ళే బిల్లి ఫైనల్గా మెక్డీలో బిల్ అయిపోయింది. మీల్ ఫర్ 6 ఆర్డర్ చేసిన. చూద్దాం, ఎప్పుడు ట్రై చేయలేదు మెక్డీలో ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. యాక్చువల్గా కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ అక్కడ క్లోజ్ అయింది. తర్వాత బర్గర్ కింగ్కి వెళ్ళి మొత్తం రష్ ఉంది. ఆడ మెక్డీకి వచ్చినాం. ఆర్డర్ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్. 20 minutes తీసుకున్నారు. ఇంకా 10 minutes వాళ్ళు వెయిట్ చేస్తే వేరే ఇస్తారంట. అప్పటి వరకు డ్రింక్స్ తాగమని. కమాన్ బ్రో. అన్న వాళ్ళు ఆర్డర్ చేయడానికి వచ్చారు.
మిస్టర్ జాన్ ఏం ఆర్డర్ చేస్తున్నారు? ఏందో చెప్పని కుట్టలేదు, అందుకే నా ఆగినాడు. బౌలింగ్ ఆడడానికి పోదామన్నారు మా బాయ్స్ అంతా. ఇక్కడ రెడీ ఉన్నారు బాయ్స్ మొత్తం. బాయ్స్ కూడా చూపించండి. ఈ బ్యాటింగ్ కాదు, వేరే బౌలింగ్ కాదు. మెగ్డీలో ఫుడ్ బక్వాస్ ఉంటాయి. కేఎఫ్సీ లేదు కాబట్టి ఇక అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది. ఇది డిఎస్ఎల్ వెబ్స్ మాల్లో కూడా ఉంది. అంటే కొందరు అనుకుంటారు బౌలింగ్ ఎక్కడ అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటారు స్టార్టింగ్ నాలంటారు. ఏ బాల్కి పోయినా జనరల్గా బౌలింగ్ కనబడుతుంది. ఫస్ట్ అయితే అక్కడ కార్డ్ ఇస్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్డ్ తీసుకున్నా కానీ కార్డ్ మిస్ అయిపోయింది ఇంటి దగ్గర. సో ఇప్పుడు కొత్త కార్డ్ తీసుకోవాలి. 500 పే చేస్తే కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఫుడ్ ఎట్లా బాగాలేదు, కనీసం బౌలింగ్ అయినా మంచిగా ఆడదామంటే మాకు ఇచ్చిన నెంబర్లో ఆగమాగం ఉండే పరిస్థితి. ప్రతి 5 బాల్స్కి మెషిన్ ఆగిపోతుంది. ఇక వాడు సెట్ చేయడం, మేము బాల్ వేయడం, మెషిన్ ఆగిపోవడం, రిపీట్ మోడ్లో ఉండే కథ. ఫైనల్గా ఇక అటు ఇటు చేసి మొత్తానికి బౌలింగ్ అయితే అయిపోతున్నాం. అసలు టైమే తెలియలేదు. 8:53 అయిపోయింది. ఇంటికాడ నుంచి కాల్స్ వస్తుంది, వెళ్ళిపోవాలని చిన్న ప్లాన్ ఉంది కదా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. రిటర్న్ వెళ్ళే టైంలో అసలు వీడియో రికార్డ్ చేద్దామంటే స్పేసే లేదు. బస్సు మొత్తం రష్ ఉండే. ఇక ఎట్లా లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలన్న మూడ్లో ఉండే కాబట్టి వీడియో రికార్డ్ చేయలేదు. బాయ్స్ అందరం ఇక్కడ వాళ్ళం అక్కడ డిస్కస్ అయిపోయినాం మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. వీడియోకి ఎండ్ కార్డ్ ఇవ్వలేదు, టైం కుదరలేదు కాబట్టి లాస్ట్ స్టాప్లో దిగిన తర్వాత జాన్ ఎండ్ కార్డ్ ఇచ్చేసిండు. తిరిగినాం, అంతా అయిపోయింది. వాళ్ళని అక్కడ డ్రాప్ చేసినాం. వాడు అటు, మేము ఇటు. గోల్డ్ బై థ్యాంక్ యూ. Like, share and subscribe.